వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. ఉచిత పథకాలకి సంక్షేమానికి చాలా తేడా ఉంది. ఇది ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే మాజీ ఆర్బీఐ గవర్నర్ ఉన్నారో ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆయన ఏం చేసిందంటే, అసలు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల ఓట్లు రావచ్చు కానీ దేశాన్ని అయితే నిర్మించలేమని అయితే ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా, చాలా అవగాహన కలిగిన వ్యక్తులు ఆర్బీఐ గవర్నర్స్ అంటే. ఆయన ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడండి? అసలు ఉచిత పథకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? రాజకీయ పార్టీలు ఎందుకు ప్రోత్సహిస్తుంది? నేను 1000 రూపాయలు ఇస్తా అంటే ఇంకో పార్టీ వచ్చి 1500 అంటుంది, ఇంకో పార్టీ వచ్చి 2000 అంటుంది, ఇంకో పార్టీ వచ్చి 2500 అంటుంది. ఈ విధంగా ప్రజలను ఎందుకు అలవాటు చేస్తున్నారు ఉచిత పథకాలకి? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా చూసుకుంటే ఇంతకు ముందు కూడా ఒకసారి చూసుకుంటే నరేంద్ర మోడీ ఒక మాట అన్నాడు, రెవెడీ కల్చర్ ఏదైతే ఉందో, ఉచిత పథకాలకు సంబంధించిన కల్చర్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలి, దాన్ని సపోర్ట్ చేయకూడదు అయితే నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి రియాలిటీలోకి వచ్చేసరికి మన బీహార్ ఎలక్షన్స్లో చూసుకుంటే ఉచిత పథకాలు అయితే చాలా వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు పార్టీ ఏదైతే అధికారంలోకి రావడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకుంటే అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలకు కావాల్సింది కేవలం ఉచిత విద్య, ఉచిత వైద్యం మాత్రమే. అంటే సంక్షేమంలో భాగంగా ఉచిత విద్య 100% కావాలి. కేజీ టు పీజీ ఏదైతే ఉందో, కేజీ టు పీజీ 100% అయితే కావాలి. తర్వాత వైద్యం కావాలి, ఉచిత వైద్యం కావాలి. అంటే 1 రూపీ కూడా ఖర్చు కాకూడదు వైద్యానికి, విద్యకు సంబంధించింది. ఈ రెండు కానీ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయితే ఈ రెండు కల్పిస్తుందో, ఈ రెండు అజెండాగా పెట్టుకుని ముందుకెళ్తుందో 100% అందరూ కూడా వాళ్ళకే ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉండాలి. లేదు అంటే ఈ ఉచిత పథకాలకు అలవాటు అయిపోయి ఇవి రెండు కూడా మనకు దొరకట్లేదు. ఇక్కడ మనకి కేజీ టు పీజీ ఏదైతే విద్య ఉందో అది మనకు దొరుకుతలేదు. ఒక ఎల్కేజీ యూకేజీ పిల్లలను చూసుకుంటే పెద్ద హై స్టాండర్డ్ స్కూల్స్లో దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంది. అంటే వాళ్ళకి ఏబిసిడీలు నేర్పించే వయసులోనే వాళ్ళకి 3 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందంటే ప్రజలకి వాళ్ళు అప్పటి వరకు కూడబెట్టుకున్న, అప్పటి వరకు సేవింగ్ చేసుకున్న డబ్బులు మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? ఇదంతా ఏదైతే వీళ్ళు కోట్లు ఎన్నంటే లక్షల కోట్లు బడ్జెట్ మొత్తం కూడా ఉచిత పథకాల సైడే మళ్ళిస్తున్నారు. డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్కి 10% ఉంటే 90% ఉచిత పథకాలకు వెళ్ళిపోతుంది. ఇట్లా ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం? ప్రజలకే నష్టం అల్టిమేట్గా. ఒక పార్టీ నేను 10,000 ఇస్తా అంటే ఇంకో పార్టీ వచ్చి 12,000 ఇస్తా అంటుంది. అంటే ఇది ఎలా ఉందంటే డైరెక్ట్గా ఓట్లని వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఓట్లు నాకు ఇవ్వండి అని చెప్పకుండా ప్రభుత్వం డబ్బులు, మీ డబ్బు మీకే ఇస్తా, నాకు ఓటు వేయండి అనే విధంగా ఉంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కరప్షనే. ఇప్పుడు ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలి? ఉచిత విద్యా వైద్యం ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒక పేద ఇంట్లో ఒక వ్యక్తి చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తే కేజీ నుంచి పీజీ వరకు కూడా, అంటే పీజీ చదివే వరకు కూడా ఉచిత విద్య దొరికినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతుంది. వాళ్ళకి జాబ్లు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతుంది. అక్కడ నుంచి జనరేషన్ మారుతుంది. చిన్నప్పటి నుంచి కూడా ఉచిత విద్య ఏదైతే ఫ్రీ స్టడీ ఉంటుందో అది మంచి స్టాండర్డ్స్లో గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు మంచిగా చదువుకుంటారు. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి పెద్ద హై స్టాండర్డ్ స్కూల్స్లో చదువుకున్న అబ్బాయికి నార్మల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అబ్బాయికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ స్టాండర్డ్స్ వేరుంటాయి, వీళ్ళ స్టాండర్డ్స్ వేరుంటాయి. అది ఎందుకు ఇక్కడ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు? ఇక్కడ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకుంటారు. 3 రకాలైన టెస్టులు పెట్టి ఆ 3 రకాల చాలామంది లక్షల మంది అప్లై చేస్తారు, 1000 మంది సెలెక్ట్ అవుతారు, 100 మందిని మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే చాలా టాలెంటెడ్ పీపుల్స్ని తీసుకుంటున్నారు టీచర్స్గా. సాధారణంగా ఒక ప్రైవేట్ స్కూల్లో ఎవరైనా టీచర్గా వెళ్ళాలి అంటే జస్ట్ వాళ్ళ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో చెప్పే టీచర్స్కి అలా కాదు. వాళ్ళు బీఈడీ కంప్లీట్ చేయాలి, టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చి పీజీలు చదివి తర్వాత ఎగ్జామ్స్కి 4-5 సంవత్సరాల పాటు చదువుకొని హై స్టాండర్డ్స్లో వాళ్ళు స్కిల్స్ని పెంచుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అలాంటి టీచర్స్ని తీసుకునే గవర్నమెంట్ ఎందుకు వాళ్ళకి పిల్లలకి మంచి స్కూల్లో మంచి క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీస్ ఎందుకు పెట్టలేకపోతుంది? ఎందుకు హై స్టాండర్డ్స్లో ఇవ్వలేకపోతుంది? దాని మీద ఫోకస్ చేయాలి కదా. ఇప్పుడు విద్య అయిపోయింది. అంతేకాకుండా వైద్యం గురించి చూసుకుంటే ఉచిత వైద్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, విద్యా వైద్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అసలు ఒక చిన్న వ్యాధి, ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అప్పటి వరకు ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక సాధారణంగా జాబ్ చేసుకునే వ్యక్తి అప్పటి వరకు సేవింగ్ చేసుకున్న మనీ మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాల్సి అవుతుంది. డబ్బులున్న వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు, ఓకే. కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, ప్రభుత్వాల మీద ఉచిత పథకాలు ఎవరూ కోరట్లేదు. కేవలం వాళ్ళకి కావాల్సిన ప్రజలు కోరుకునేది ఉచిత విద్యా వైద్యం. ఈ రెండింటి వల్ల మొత్తం పేదరికం నిర్మూలన అయిపోతుంది. ఉచిత విద్యా వైద్యం వల్ల మన కంట్రీ అయితే అమెరికన్ క్రాస్ అవుతుంది. ఎందుకు అంటే హై స్టాండర్డ్స్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబాలు మారుతాయి, వాళ్ళ వెనకాల ఉన్న కుటుంబాలన్నీ మారుతాయి, తర్వాత వాళ్ళ జనరేషన్ మారుతుంది, అంతా కూడా సెట్ అయిపోతుంది. విద్య దొరకడం వల్ల ఎంతో కొంత చిన్న జాబులు చేసుకునే వ్యక్తులు వాళ్ళు ఇంకా మిడిల్ క్లాస్ వ్యక్తి బిలో మిడిల్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి ఇంకా పూర్కి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు సంపాదించుకునే స్టాండర్డ్స్ పెరుగుతాయి. వాళ్ళు సేవ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా ఒక దారిద్ర్య రేఖకి ఎబోన్ వస్తారు, దారిద్ర్య రేఖ కిందకు రారు. దారిద్ర్య రేఖ పైకి రావడం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అంటే ఇవి రెండు ప్రొవైడ్ చేసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఉచిత పథకాల పేరుతో ప్రజల్ని సోమరిపోతులను చేసి
వాళ్ళ నుంచే డబ్బులు కలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గం అంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనసులో పెట్టుకొని ఓట్లు అయితే వేయాల్సిన పరిస్థితి ఉండాలి. ఎందుకంటే మన మీదే ఉంది. మన డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ మనకే ఉచిత పథకాల రూపంలో మనకి ఇస్తున్నారు. సరే ఇస్తున్నారు అంటే ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అందరికీ అందుతున్నాయా? అందట్లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే పొందాలనుకుంటున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళట్లేదు. వెళ్ళాలి అనుకున్నా సరే మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50,000 నుంచి ₹1,00,000 వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలా గ్రామాల్లో. కొన్ని పార్టీల్లో ఎవరైతే అధికార పార్టీలు ఉంటారో వాళ్ళకే ఇస్తున్నారు, వేరే పార్టీలకు ఇవ్వట్లేదు. సరే మీరు ఉచిత పథకాలు ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారంటే అందరికీ ఇవ్వట్లేదు. ఇదే ఇట్లా ఒక ఐస్ గడ్డ తీసుకొని ఒక చివర ఉన్న వ్యక్తి వరకు వెళ్ళేసరికి ఇంత అవుతుంది అది. అదేవిధంగా ఉచిత పథకాలు కూడా అక్కడ వరకు వెళ్ళట్లేదు, మధ్యలోనే సగం వెళ్ళిపోతున్నాయి. ₹10 ఉచిత పథకం రూపంలో వస్తుంది అంటే దాంట్లో దగ్గర ₹6 నుంచి ₹7 అయితే మధ్యలోనే వెళ్ళిపోతున్నాయి. ఒక ₹3 మాత్రమే వాళ్ళకి అందుతున్నాయి. అది కూడా కరెక్ట్ లేదు విధానం. కాబట్టి ఉచిత పథకాల మీద జనాలు ఆశలు పెట్టుకోకుండా కేవలం ఇప్పుడు నార్మల్గా మన తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే ఎక్కువ మంది కోరుకునే విషయం అంటే ప్రజలకు కావాల్సిన మెయిన్ నీడ్స్ ఏంటంటే అసలు ఉచిత పథకాల్లో ఏ పథకాలు ఇవ్వాలి అని అనుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉదాహరణ చూసుకుంటే ప్రభుత్వాలు అసలు ఏమేమి కావాలి ప్రజలకు అనుకుంటే బేసిక్ నీడ్స్ ఫ్రీ ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి. అంతేకాకుండా ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులకు పెన్షన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి. తర్వాత ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి ఎకరానికి 10,000 ఎకరానికి 20,000 ఇవి ఇవ్వటం వల్ల యూజ్ లేదు. అవి ఇస్తారు. ఆరోగ్యశ్రీ అలాంటి ఏమి పనిచేయవు కాబట్టి ఆరోగ్య సమస్యలు రాగానే మళ్ళీ వస్తారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చే ₹10,000 కాదు 6 ఎకరం అమ్ముకొని 10 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మళ్ళీ స్కూల్స్కి వెళ్తారు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తారు. మీరు ఎకరానికి 10,000 ఇస్తారు, కానీ అక్కడ స్కూల్ ఫీజు వచ్చేసి 50,000 నుంచి ₹1,00,000 ఉంది. ఏ ఉపయోగం దానివల్ల? ఇచ్చేదేదో ఆ బడ్జెట్ ఏదైతే ఉందో ఇలాంటి పథకాల మీద, పెన్షన్స్ మీద, అలాగనే వికలాంగుల పెన్షను, తర్వాత ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళ పెన్షను, అంతేకాకుండా విద్య మీద, వైద్యం మీద, తర్వాత రైతులకి మీరు ఎకరానికి 10,000 20,000 ఇవి ప్రకటించడం కాదు, వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు తక్కువ రేట్లో సబ్సిడీలు ఇవ్వటం, తక్కువ రేట్లకి ఇవ్వటం, అలా ప్రోత్సహించడం వల్ల రైతులు బాగుపడతారు. ఇప్పుడు 10,000 అంటున్నారు, ఒక యూరియా కట్టకి వెళ్తే 2,000 నుంచి 3,000 ఉంది, ఒక పురుగు మందుకి వెళ్తే 10,000 ఉంది. అంటే ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టాలి అంటే దాదాపు 20,000 నుంచి 30,000 వరకు పెస్టిసైడ్స్కే పెడుతున్నారు వాళ్ళు. అవి ఇవ్వండి ఫ్రీగా, దానివల్ల పంట పెరుగుతుంది, వాళ్ళకి ధాన్యాలు ఎక్కువ ప్రొడ్యూస్ అయితే దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి, అట్లా రైతు ఎదుగుతాడు. మీరు ఇచ్చే 10,000 వల్ల ఏం ఉపయోగం ఉంది? ఉపయోగం లేదు కదా. ఈ విధంగా రైతులకు సహాయం చేయాలి, ఈ విధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలి, రైతులకి ఉచితంగా ఎరువులు ఇవ్వాలి, ఉచితంగా నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, అంతేకాకుండా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ ఇవ్వాలి, తర్వాత విద్య ఫ్రీగా ఇలాంటివి ఇవ్వటం వల్ల, వీటి మీద ఫోకస్ చేయడం వల్ల మాత్రమే మన భారతదేశం అయితే ముందుకెళ్తుంది, ప్రజల మీద అప్పు తగ్గుతుంది. బడ్జెట్ కేటాయించాల్సింది కూడా ఉచిత పథకాల మీద కాదు, సంక్షేమం మీద. సంక్షేమానికి అర్థం ఏంటంటే వెనకబడిన వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకి హెల్ప్ చేయడమే సంక్షేమం. అంతేగాని అందరూ మంచిగా ఉంటారు, అందరూ ఇప్పుడు 50 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రైతు బంధు వస్తుంది, ఏం ఉపయోగం దానివల్ల? ఉపయోగం లేదు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 3 ఎకరాలు లిమిట్ పెట్టాలి, 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల రైతులకు కూడా ఉపయోగపడుద్ది, ప్రభుత్వాలకు కూడా భారం అవ్వదు. అంతేగాని ఇప్పుడు ప్రజలు ఓట్లు వేయాలి, ఓట్ల కోసం అని చెప్పేసి ఫ్రీ పథకాలు ప్రకటించడం, తర్వాత ఓట్లు పొందిన తర్వాత అప్పుల బారిన పడేయటం. ఒక గవర్నమెంట్ ఉంది, ఏనే గవర్నమెంట్ ఉంది, వస్తుంది, వాళ్ళు ఉచిత పథకాలన్నీ పంచుతుంది, రెండోసారి వేరే గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు వాళ్ళు ఇదే ప్రొసీజర్ ఇట్లా పోతూ ఉంటే లక్షల కోట్ల అప్పులు అయితే ఎవరు తెచ్చాలి? మళ్ళీ ప్రజల మీద ట్యాక్సుల రూపంలో రిటర్న్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఉచిత పథకాలు ఇచ్చి ఏదైతే అప్పులు చేస్తున్నారో ఇవన్నీ మళ్ళీ మన మీదే. కందిపప్పు రేటు పెరుగుతుంది, నూనె రేటు పెరుగుతుంది, ఉప్పు రేటు పెరుగుతుంది, పప్పు రేటు పెరుగుతుంది, తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి, మనం కొన్న వాహనాల మీద పెరుగుతాయి, మనం కొన్న సంతూర్ షాప్ మీద పెరుగుతాయి, ఈ పెన్ను మీద పెరుగుతుంది, ఈ వాచ్ మీద పెరుగుతుంది, ప్రతి ఒక్క దాని మీద ట్యాక్స్ మళ్ళీ మన దగ్గరే గుంజుతారు వాళ్ళు. గుంజేసి మళ్ళీ మనకే ఇచ్చి మా పార్టీ ఇంత చేసింది, మా పార్టీ పేర్లు పెట్టాలి అక్కడ, మా నాయకుల పేర్లు పెట్టాలని మళ్ళీ ఇవన్నీ బిల్డప్లు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరైతే ఉచిత పథకాలకి సంక్షేమానికి తేడా తెలియదో ఆ నాయకులను ఎంచుకోవద్దు. ఎవరికైతే సంక్షేమానికి కరెక్ట్ మీనింగ్ తెలుసో, ఏవైతే ప్రజలకు కావాలో అవి ఇస్తే మాత్రమే వాళ్ళకి ఓటేయండి. అప్పుడు మాత్రమే ఈ రాజకీయ నాయకులు మారుతారు. థ్యాంక్ యూ.